మరి ఎన్నో విత్తనాలు చల్లుతూ ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ విత్తనాలు చల్లుతూ చెట్ల పెంపకం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం మరి ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహనీయులు. వారి కుటుంబానికి వారి మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, నిజంగా రామయ్య గారి ఆత్మశాంతి చేకూరాలంటే ప్రతి ఒక్కరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మొక్కలు పెంచండి, పెట్టిన మొక్కలను కాపాడండి. అడ్డదిడ్డంగా చెట్లు నరకొద్దు. చెట్లను కాపాడితేనే అవి మనను కాపాడుతాయి. మంచి వర్షాలు పడాలన్నా, వడగళ్ల వానలు పడకూడదన్నా, మరి ఉష్ణోగ్రత కంట్రోల్ కావాలన్నా, భూసారాన్ని కాపాడాలన్నా చెట్టు మానవ మనుగడకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ కూడా ఈ చెట్ల పెంపకంలో రామయ్య గారిని ఆదర్శంగా తీసుకుందాం, రామయ్య గారి బాటలో నడుద్దాం. రామన్నపల్లి ఇబ్రాహిం నగర్ కింద వేసినావా, సపరేట్ రాసినావా? రామన్నపల్లి లేకపోతే ఎట్లా పెట్టారు? మిర్చి, కూరగాయలు, హార్టికల్చర్ సపరేట్ రాయింది, వరి సపరేట్. ఇంట్లో వరి ఇది ఓన్లీ వరి. మిర్చి